ఓం శాంతి. ఈరోజు మురళి 4/1/2022. मीठे बच्चे कामियों का दान देकर फिर अगर कोई भूल हो जाए तो बताना है. मियाँ मिट्टू नहीं बनना है, कभी भी रूठना नहीं है. మధురమైన పిల్లలరా, లోపాలన్నీ బలహీనతలన్నీ లోపాలన్నీ దానమిచ్చక మళ్ళీ ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినట్లయితే సత్యంగా చెప్పాలి. అంతేగాని నేను అంతా బాగానే ఉన్నాను అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా అలగకూడదు. లోపాలు దానం ఇచ్చాక ఒకవేళ మళ్ళీ పొరపాటు జరిగిపోయినట్లయితే సత్యంగా చెప్పాలి బాబాకు. నేనంతా బాగానే ఉన్నాను అని సమర్థించుకొని కూర్చోకూడదు. ఎప్పుడు కూడా అలగకూడదు. ప్రశ్న: कौन सी बात सिमरन कर अपार खुशी में रहो, किस बात से कभी रंज नहीं होना है. ఏ విషయాన్ని స్మరణ చేసుకుంటూ అపారమైన ఖుషిలో ఉండాలి. ఏ విషయానికి ఎప్పుడు కూడా విసుగు చెందకూడదు. ఏ విషయాన్ని స్మరణ చేసుకుంటూ అపారమైన ఖుషిలో ఉండాలి. ఏ విషయానికి ఎప్పుడు కూడా విసుగు చెందకూడదు. उत्तर: सिमरन करो, हम अभी राजयोग सीख रहे, फिर जाकर सूर्यवंशी चंद्रवंशी राजा बनेंगे, सुंदर सुंदर महल बनाएंगे. స్మరణ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఖుషిలో ఉండడం కోసం మేము ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నాం. తర్వాత వెళ్ళి సూర్యవంశీ చంద్రవంశీ రాజాగా తయారవుతాము. చాలా సుందరమైన భవనాలు తయారు చేసుకుంటాము. అక్కడ हम जाते अपने सुखधाम वया शांतिधाम. మేము మా సుఖధామానికి వయా శాంతిధామ వెళ్తూ ఉన్నాము. వహా సబ్ ఫస్ట్ క్లాస్ చీజ్ హోగి. సుఖధామానికి వెళ్ళిపోయాక అక్కడ అన్ని వస్తువులు ఫస్ట్ క్లాస్ అయిన వస్తువులు ఉంటాయి. తనవి బహుత్ సుందర్ నిరోగి మిలేగా. తనువు కూడా చాలా సుందరమైనది, నిరోగి తనువు లభిస్తుంది. यहाँ अगर इस पिछड़ी के पुराने शरीर में बीमारी आदि होती तो रंज नहीं होना है, दवाई करनी है. స్మరణ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి? మేము ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నాము. తర్వాత వెళ్ళి సూర్యవంశీ చంద్రవంశీ రాజాగా తయారవుతాం. సుందరమైన భవనాలు తయారు చేసుకుంటాము. సుఖధామానికి మేము వెళ్తున్నాం. వయా శాంతి ధామం. అక్కడ అన్ని ఫస్ట్ క్లాస్ అయిన వస్తువులు ఉంటాయి. తనువు కూడా చాలా సుందరమైనది, నిరోగి తనువు లభిస్తుంది అక్కడ మాకు అని ఇలా స్మరణ చేసుకుంటూ ఉంటే ఖుషిలో ఉంటారు. ఇక్కడ ఒకవేళ ఆఖరు यहाँ अगर इस पिछड़ी के पुराने शरीर में बीमारी आदि होती तो रंज नहीं होना है, दवाई करनी है. ఒకవేళ ఇక్కడ ఈ ఆఖరు జన్మ యొక్క ఈ శరీరంలోని ఏమైనా రోగాలవి ఉన్నా విసుగు చెందకూడదు. మందులు వాడండి, నడిపించుకుంటూ ఉండండి శరీరాన్ని. దీంతో విసుగు చెందకండి. ఏంటి రోగం, ఎన్నాళ్ళు నాకు ఈ రోగం, అలా విసుగు చెందకండి అని చెప్తున్నారు బాబా. గీత్ మెహఫిల్ మే జల్వుటి శ్రమ, సభలోని వెలిగింది జ్యోతి అని పాట. ఓం శాంతి. గీత్ తో బచ్చో నే బహుత్ బార్ సునా హై. ఈ పాట పిల్లలు చాలాసార్లు విన్నారు. భిన్న భిన్న ప్రకార సే బచ్చోं को अर्थ समझाया जाता है. రకరకాలుగా అర్థము చెప్తూ ఉంటారు బాబా. ఒక్కొక్క రోజు పాట వినిపించి దాని మీద రకరకాల మీనింగ్ చెప్తూ ఉంటారు కదా. जिन्होंने गीत बनाए वो तो इन बातों को जानते नहीं. तुम अब बेहद के बाप के बच्चे बने हो. तुम बेहद बाप के बच्चे भी हो तो పోత్రే పుత్రియా భీ. ఎవరైతే ఈ పాట తయారు చేసుకున్నారో ఈ విషయాలు వాళ్లకు తెలీదు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలు మీరు అనంతమైన బాబా వారిగా తయారయ్యారు. బాబాకు పిల్లలు కూడా అయ్యారు, మనుమరాళ్ళు కూడా అయ్యారు మీరు. ऐसे और कोई बाप नहीं कह सकता कि तुम हमारे बच्चे भी हो तो पुत्री पुत्रियाँ भी हो. ఇలా ఇంకెక్కడ ఏ తండ్రి చెప్పరు, మీరు నాకు పిల్లలు కూడా మనుమరాళ్ళు కూడా మీరే అని చెప్పరు.
यहाँ ये वंडर है। हम सब आत्माएं शिव बाबा के बच्चे हैं और शिव बाबा का बच्चा एक ब्रह्मा है साकार में, इसलिए हम पोतरे पोत्रियाँ भी बनते हैं. కానీ ఇక్కడ ఉన్న వండర్ అద్భుతం ఇది ఏంటంటే ఆత్మ రూపంలో అందరూ శివ బాబాకు పిల్లలమే. సాకార రూపంలో బాబా వచ్చినప్పుడు చూసుకుంటే శివ బాబా యొక్క పుత్రుడు బ్రహ్మ అనుకుంటే అతని పిల్లలు మనం అనుకున్నప్పుడు శివ బాబాకు మనమడు మనమరాళ్ళుగా తయారైపోతున్నాం మనము. బేషుమార్ బచ్చే లెక్క లేనంతమంది పిల్లలు ఉన్నారు కదా. सब बच्चे एक बाप के. तुम अब पोतरे पोतरियाँ बने हो वर्षा लेने के लिए और कोई तो वर्षा ले नहीं सकते. ఒక బాబాకే అందరూ పిల్లలు అయ్యారు. మీరందరూ ఇప్పుడు మనమడు మనమరాళ్ళు అయ్యారు బాబాకు వారసత్వం తీసుకోవడం కోసము. బయట ప్రపంచంలో వాళ్ళు ఇంకెవరు కూడా వారసత్వం తీసుకోలేరు. బాబా దగ్గర వచ్చి బాబాకు పిల్లలు అవ్వాలి కదా, బాబా వారిగా తయారవ్వాలి కదా. अगर सभी पोतरे पोतरियाँ बन जाए तो सब स्वर्ग का वर्षा ले लेवे. ऐसे तो हो ना सके, इसलिए कोटों में कोई ही पोतरे पोतरियाँ बनते हैं. ఒకవేళ అందరూ బాబాను తెలుసుకుని మనమడు మనమరాళ్ళు అయిపోతే బాబాకు అందరూ స్వర్గ వారసత్వం తీసేసుకోవాల్సి ఉంటుంది. కానీ అలా జరిగేది లేదు. అందుకే కోటిల్లో కొందరిలో ఏ ఒక్కరో అని గాయనం చేస్తారు. కాబట్టి కోటిలో ఎవరో ఒకరే మనమడు మనమరాళ్ళు అవుతారు బాబాకు వచ్చి, కొద్దిమంది మాత్రమే. प्रजापिता ब्रह्मा के लिए तो समझाया जाता कि ब्रह्मा को जरूर एडॉप्ट करना पड़े. एक एडॉप्शन होती है, ये फिर है प्रवेश होने की बात है. ప్రజాపిత బ్రహ్మ కోసం ఏం చెప్తారు బాబా, బ్రహ్మను కూడా శివబాబా వచ్చి తప్పకుండా దత్తత తీసుకోవాల్సి వస్తుంది. ఒకటి దత్తత అనే పదము ఉపయోగిస్తాము. ఇది పరకాయ ప్రవేశం అనే విషయం. దత్తత తీసుకునే విధానం ఎలా ఉంటుంది బాబాది, పరకాయ ప్రవేశం చేసి ఇన్ని దత్తత తీసుకుంటున్నారు బ్రహ్మ బాబాను. बच्चे कहते हैं हम पोतरे और पोतरियाँ भी है. ये बात और कोई कह ना सके कि बच्चे अपने स्वीट होम को याद करो. ये किसको कहते हैं, ఆత్మవు को. పిల్లలు చెప్తున్నారు మేము మనమడు మనమరాళ్ళు కూడా అయ్యాము బాబా దగ్గర అని. ఇలా ఇంకెవరూ చెప్పలేరు. బచ్చే పిల్లలారా, మీరు స్వీట్ హోమ్ పరంధామాన్ని జ్ఞాపకం చేసుకోండి అని ఎవరు చెప్పలేరు. ఇది ఎవరు చెప్తున్నారు బాబా, ఎవరికి చెప్తున్నారు, ఆత్మలకు చెప్తున్నారు. ఆత్మ ఈ ఆర్గన్స్ ద్వారా సుంతి, ఆత్మే ఈ ఇంద్రియాల ద్వారా వింటుంది. ऐसा कोई कह ना सके कि हम ఆత్మోं से बात करते. ఇంకే సత్సంగాల్లోని ఎవరు కూడా చెప్పలేరు మేము ఆత్మలతో మాట్లాడుతున్నాము అని. అక్కడ కర్టన్స్ వేసాను, దగ్గరికి వేయండి కర్టన్స్. आत्मा सुनती है. बाप कहते मैं जो परम पिता परमात्मा हूँ. ఇవి కాదు, అక్కడొక్కటే ఇవన్నీ కాదు. आत्मा सुनती है, बाप कहते हैं मैं जो परम पिता परमात्मा हूँ सो इस ब्रह्मा के तन में प्रवेश कर तुमको सिखलाता हूँ. ఆత్మ చెప్తుంది కదా, ఆత్మ వింటుంది. బాబా చెప్తున్నారు పరంపిత పరమాత్మ తండ్రి నేను ఈ బ్రహ్మతనంలో ప్రవేశించి మీకు నేర్పిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. నహీతో కైసే సమజాం, నేను ఈ బ్రహ్మతనంలో కానీ రాకపోతే మీకు ఎలా చెప్పగలను జ్ఞానం. ముझे आना भी ब्रह्मा के तन में है. బ్రహ్మతనంలోనే రావాల్సి వస్తుంది. అది కూడా नाम भी ब्रह्मा ही रख रहे, तब तो ब्रह्मा कुमार कुमारियाँ कहलावो. నేను ఎవరి తనులో వస్తున్నానో పేరు కూడా బ్రహ్మ అనే పెట్టవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా. నేను ఇతనికి బ్రహ్మ అని పేరు పెడితేనే మీరందరూ బ్రహ్మ కుమార్ కుమారీలని పిలువబడుతున్నారు అని చెప్తున్నారు బాబా. उन ब्राह्मणों से पूछो तुम ब्रह्मा की संतान कैसे हो, तुमको बता ना सके. లౌకిక బ్రాహ్మణులను అడగండి మీరు బ్రహ్మ సంతాన ఎలా అయ్యారు, బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులేనా, అలా అయితే ఎలా మీరు బ్రహ్మ సంతానం అయ్యారు అని అడగండి. అడిగితే ఎవరు కూడా చెప్పలేరు లౌకిక వాళ్ళు అని చెప్తున్నారు బాబా. कहेंगे हम ब्रह्मा की मुखवंशावली हैं, परंतु है तो कुकुवंशावली. कहते हैं मुखवंशावली थे अब कुकुवंशावली बने हैं. अब ऐसे तो नहीं ब्रह्मा के कुकुवंशावली होंगे. तो ये बड़ी वंडरफुल बातें हैं. बाप कभी
रॉन्ग बात नहीं सुनाएंगे, वो सत्य हैं, हम सत्य बन रहे हैं. లౌకిక బ్రాహ్మణులు అడిగితే వాళ్ళు ఏమంటారు, మేము బ్రహ్మ ముఖ వంశజులమే, కానీ ఇప్పుడు బ్రహ్మ ముఖం నుండి పుట్టట్లేదు, బ్రహ్మ ముఖం నుండి స్టార్ట్ అయింది బ్రాహ్మణ వర్ణము, తర్వాత బ్రాహ్మణ గర్భం నుండి జన్మ తీసుకొని బ్రాహ్మణులు అవుతున్నాము, ఇప్పుడు కుక వంశవలి అయిపోయాము అని చెప్తారంట. ఎవరైనా ఒకవేళ అంత లోతులో ఉన్న బ్రాహ్మణులు ఉన్నా కూడా చెప్పలేరు, చెప్పినా ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే ఒకప్పుడు ముఖవంశవలిగానే ఉండేవాళ్ళు బ్రాహ్మణులు, ఇప్పుడు కుకవంశవలి అయిపోయారు. అలా ఎలా అవుతుంది? అలా అవ్వదు కదా. బ్రహ్మ కుకవంశవలి పిల్లలు తయారవుతారనేది తెలియదు కదా అని చెప్తున్నారు బాబా. గర్భం ద్వారా, బ్రహ్మ గర్భం ద్వారా జన్మ తీసుకోవడం అనేది ఉండదు. ఇవన్నీ వండర్ఫుల్ విషయాలు, అద్భుతమైన విషయాలు వింటున్నాం. బ్రహ్మ ఏంటి, బ్రాహ్మణులు ఏంటి. బాబా ఎప్పుడు అసత్యం చెప్పారు, అతడు ఉన్నదే సత్యం. ఇప్పుడు మనం కూడా సత్యంగా తయారవుతున్నాం. అప్నీకు మియామిట్టు నహి సమజ్నా హై. సత్యంగా తయారవుతున్నాం కాబట్టి ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు నేను బాగానే ఉన్నాను అని సమర్థించుకొని నడవకూడదు. నేను అన్నీ బాగానే ఉన్నాను అనుకోకండి. ये दादा भी कहते जब तक परिपूर्ण बने तब तक कुछ न कुछ हो सकता है, परंतु तुम्हारा काम ये शिव बाबा से. ఈ దాదా బ్రహ్మ బాబా కూడా చెప్తున్నారు, ఎంతవరకు మీరు పరిపూర్ణ స్థితికి రారో అంతవరకు ఏదో ఒకటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి. కానీ మీ పని శివ్ బాబాతో, వీటిని లెక్క చేయకూడదు. పక్కన సైడ్ సీన్స్ అంటారు బాబా. ఈ పరిస్థితులు ఇవన్నీ मनुष्य तो कुछ भी भूले कर सकते और उनसे तुम्हारे किटपिट हो सकते, परंतु बाप से तो वर्षा लेना ही ना. మనుషులు ఎవరైనా పొరపాటు చేయొచ్చు, పొరపాట్లు జరగచ్చు మనుషుల ద్వారా. మరి వేరే వ్యక్తులతో మీకు ఏమైనా ఘర్షణ పడే పరిస్థితులు రావచ్చు, ఘర్షణ జరగచ్చు. కానీ ఇక్కడ బాబాతో పని, మీకు బాబా నుండి వారసత్వం తీసుకోవాలి కదా. बहुत बच्चे बाप से भी रूठ जाते हैं. కానీ ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది పిల్లలు బాబా నుండి కూడా అలిగేస్తూ ఉంటారు. अगर कोई भाई बहन ने कुछ कह भी दिया, परंतु शिव बाबा की मुरली तो सुनो ना. घर में बैठे रहो परंतु बाप का खजाना तो लो. ఖజానే బిగర్ తుమ్ క్యా కరేంగే. ఒకవేళ ఎవరో అన్నయ్యలో అక్కయ్యలో ఏదో మాట అనేస్తారు మిమ్మల్ని అనుకోండి, కానీ శివబాబా మురళి వినడం మీరు ఆపేయకూడదు కదా. వాళ్ళ మాటలు పట్టించుకొని ఇంట్లోని కూర్చొని ఉండండి, కానీ బాబా ఖజానా తీసుకోవాలి కదా. ఖజానా లేకుండా మీరు ఏం కాగలరు, ఏం చేయగలరు అంటున్నారు బాబా. బ్రాహ్మణों के संग भी जरूर आना पड़े, नहीं तो शूद्रों के संग का असर हो जाएगा, तुम्हारी दुर्गति हो जाएगी. ఏవైనా విషయాలు జరుగుతున్నా ఆ విషయాలు మనసులో పెట్టుకొని రావడం మానేడాలు క్లాస్కి, అలా ఉండకూడదు. ఎందుకంటే ఒకటి బాబాకు గౌరవించాలి మనము, ఇంకొకటి బ్రాహ్మణుల సాంగత్యంలో మీరు వస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే బయట శూద్రుల సాంగత్య యొక్క ప్రభావం మీ మీద పడిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. దానివలన మీరు దుర్గతిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది శూద్రుల సాంగత్యంలోకి వెళ్తే. సత్సంగ తారే కుసంగ్ బోరే, హంస జాకర్ బగులోం కే సాత్ రేతే తో సత్యనాశ హో జాతీ హై. అందుకే చెప్పారు సత్సంగం ఉన్నతులు తీసుకువెళ్తుంది, కుసాంగత్యం కింద పడేస్తుంది అని. అందుకే మన సాంగత్యం క్లాస్కి రావడము, సెంటర్లో మురళి వినడము, దీనివల్ల ఏమవుతుంది, బ్రాహ్మణ సాంగత్యం మన మీద ఆ ప్రభావం పడుతుంది. ఇక్కడ వాతావరణము, సెంటరు, బ్రాహ్మణ పరివారం యొక్క వాతావరణం. అదే సెంటర్కి రావడం మానేస్తే, ఏదో మనసులో పెట్టుకొని అలగడాలవి చేసి సెంటర్కి రావడం మానేస్తే ఏమవుతుంది, పేరుకి మాత్రం బీకే. ఇంట్లో ఉండేదో మురళి చదివేసుకుంటూ ఉంటాము, అది కూడా ఒక న్యూస్ పేపర్ చదివినట్టే అయిపోతుంది, కానీ ధారణ అయ్యేలాగా శక్తితో అది పట్టదు.
ఇకపోతే దాని తర్వాత అంతా ఇంకా శూద్రుల సంగత్యమే. మిగిలిన బంధుమిత్రులు, స్నేహితులు, బయట వాళ్ళ సంగత్యం ఏమైపోతుంది అప్పుడు. అందుకే బాబా చెప్తున్నారు, హంసలు వెళ్ళి కొంగలతో ఉంటే సత్యనాశనం అయిపోతుంది వాళ్ళ స్థితి. రాను రాను ఇంకా అలా అంతా లౌకికతే అయిపోతుంది కదా ఇంకా. అందుకే బాబా చెప్తున్నారు, అలా మీరు అలగడాలు అవి పెట్టుకుని రావడం మానేయడం అది చేయకూడదు అని. खिवैया एक ही बाप को कहा जाता है, बाकी डुबोने वाले तो अनेक हैं. నావికుడు అని ఒక బాబానే చెప్తారు. కాబట్టి తీరానికి చేసేవాడు బాబా, ముంచేవాళ్ళు అనేక మంది ఉన్నారు. कोई भी मनुष्य अपने को खिवैया अथवा गुरु नहीं कहला सकते हैं. ఏ మనుషులు కూడా తమను తాము నావికుడని కానీ గురువుని నేను అని కానీ చెప్పుకోలేరు. इस असार संसार विषय सागर से निकाल स्वीट होम में ले जाने वाला एक ही बाप है. ఈ నిస్సారమైన ప్రపంచం నుండి, విషయ సాగరం నుండి బయటకు తీసి స్వీట్ హోమ్ పరంధామానికి తీసుకెళ్లే వరకు శివ బాబాయే. బాప్ कहते సుఖధామ్, శాంతిధామ్ और దుఃఖధామ్, ये तीन धाम है. శివబాబా చెప్తున్నారు, శాంతిధామం ఒకటి, సుఖధామం ఇది, దుఃఖధామం, ఈ మూడు ధామాలు ఉన్నాయి. तुमको इस दुखधाम से निकल शांतिधाम में जाना, इस दुखधाम को आग लगनी. ఇప్పుడు మీరు ఈ దుఃఖధామం నుండి బయటకి వచ్చి శాంతిధామానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే దీనికి ఇప్పుడు నిప్పు అంటుకుంటుంది. ये दुख का बंबोर है, इसमें कुंभकर्ण जैसे భ్రష్టాచారి మనుష్య రైతే. ఇది దుఃఖం యొక్క వెదొరలడవి. ఇది దీనిలో కుంభకర్ణులు లాంటి భ్రష్టాచారి మనుషులు ఉంటున్నారు అని చెప్తున్నారు బాబా. पतित पावन बाप को बुलाते, पतित पावनी गंगा को तो बुलाने की बात ही नहीं, वो तो अनादि है. పతిత పావనుడైన బాబాను పిలుస్తున్నారు. పతిత పావని గంగనైతే పిలిచే అవసరమే లేదు. గంగ అయితే అనాదిగా ప్రవహిస్తూ ఉంటుంది కదా. स्वर्ग में भी तो होगी ना. अगर ये गंगा पतित पावनी हो तो फिर तो सभी पावन ही पावन होने चाहिए, कुछ भी समझते नहीं. స్వర్గంలో కూడా ఈ గంగా నది ఉంటుంది కదా. ఒకవేళ గంగా పతిత పావని అయితే అందరూ పవనంగా ఉండాలి కదా. అదే నదుల జలాలు ఉపయోగిస్తూ వస్తున్నాం సత్యుగ నుండి కదా. పతితం అయ్యే స్టేజ్ ఉండకూడదు కదా అసలు. కానీ ఏమీ అర్థమే తెలియడం లేదు మనుషులకి. अभी तुम बच्चों को समझाया है तो समझते नंबरवार पुरुषार्थानुसार, क्योंकि बच्चों में खामियां हैं, अशुद्ध अहंकार, काम, क्रोध हर एक में है. हर एक को अपने दिल से पूछना चाहिए कि हमारे में क्या खामी है. పిల్లలకి ఇప్పుడు అర్థం చేయించడం జరుగుతుంది, కానీ నంబర్ వార్ పురుషార్థానుసారం అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే పిల్లల్లో ఇంకా లోపాలు ఉన్నాయి, అశుద్ధ అహంకారం ఉంది, కామం, క్రోధం ప్రతి ఒక్క పిల్లల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు మీ హృదయంలో మీరు ప్రశ్నించుకోవాలి, నాలో ఏం లోపాలు ఉన్నాయి అని. బాప్కో బతానా चाहिए, बाबा मेरे में ये खामी है, नहीं तो वो खामी वृद्धि को पाएगी. ये कोई श्राप नहीं देते हैं, परंतु एक ला है. खामियों का दान देकर फिर कोई भूल हो जाए तो बताना चाहिए. బాబా చెప్తున్నారు, బాబాకు చెప్పాలి మీరు, నాలో ఈ లోపం ఉండిపోయింది బాబా, దీన్ని తొలగించుకునే శక్తి ఇవ్వండి. ప్రయత్నం చేయాలి కదా. లేకపోతే ఏమవుతుంది, ఆ లోపం అలాగా లోపల పెరిగిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఆ బలహీనత ఇది బాబా శ్రపిస్తున్నారు అనుకోకండి. బాబా మమ్మల్ని లోపాలతో నిండిపోమని శాపం ఇస్తున్నారు అని అనుకోకండి. కానీ ఇది లా. ఒకవేళ ఏవైనా మీలో ఉన్న బలహీనతలు, అవగుణాలు దానం ఇచ్చేసాక మళ్ళీ వాటికి వశమై పొరపాటు చేశారనుకోండి, బాబాకు చెప్పాలి కదా. చెప్పకపోతే అది మీకు అలవాటు అయిపోతుందన్నమాట. వాగ్దానం ఇచ్చింది వెనక్కి తీసుకోవడం, మళ్ళీ పొరపాట్లు చేసేస్తూ ఉండడం అలవాటు అయిపోయి అలా పెరిగిపోతుంది. ఇది ఒక పద్ధతి లా, ఇది తయారైపోయింది. చెప్పేసి క్షమాపణ తీసుకొని జాగ్రత్త పడితే మళ్ళీ జరగకుండా ఉంటాయి. అదే చెప్తున్నారు. కానీ బాబా మిమ్మల్ని ఏమి శపించట్లేదు అని చెప్తున్నారు బాబా. బాబా హమ్ని ఈ భూల్కి ఫలాని చీజ్కి చోరీకి, బాబా నేను ఈ పొరపాటు చేశాను, ఫలానా వస్తువు దొంగలించాను చెప్పేయాలి కదా బాబా దగ్గర. शिव बाबा के भंडारे में सब कुछ मिलता है. अविनाशी ज्ञान रत्न भी मिलते, तो शरीर निर्वार्थ भी सब कुछ मिलता है. बुद्धि की खुराक, शरीर की खुराक सब कुछ मिलता है. फिर भी कुछ चाहिए तो मांग सकते हैं.
బాబా దగ్గర 350, 400 మంది పిల్లలు ఉండేవారు కదా. కొంతమంది అంటే టైం టు టైం దొరుకుతాయి కదా బాబా యజ్ఞంలో. టిఫిన్ టైంకి టిఫిన్, భోజనం టైంకి భోజనం, సాయంత్రం స్నాక్స్ టైంకి టోలీ, అలా టైం టు టైం దొరుకుతాయి. మధ్యలోని దొరకవు కదా. కొంతమంది చెప్పకుండా అలా తీసి తినడం వెళ్ళి అలా జరుగుతూ ఉండేవన్నమాట. అది దాన్ని ఉద్దేశించి బాబా చెప్తున్నారు. ఇప్పుడు కూడా సెంటర్లో కొంతమంది బయట నుండి మాతలు ఏదైనా రోజువరైతే అక్కీలే చేసుకుంటాం, కానీ ప్రోగ్రామ్ టైంలో ఎవరికైనా సేవ అని లోపల పిలిస్తే వంటలు టోలీలు చేయటంలోని వాళ్ళు ఎవరైనా అడిగితే ఇచ్చేస్తుంటారు. వాళ్ళు కూడా ప్యాక్ చేసేసుకొని సర్దేసుకుంటూ ఉంటారు తీసుకుని వెళ్ళడానికి. నిమిత్తమైన అక్కీలకి చెప్పకుండానే నేను ఇది తీసుకుని వెళ్తాను, నాకు ఇది కావాలి అని అడగాలి కదా. ఇది ఒక నియమం కదా. నిమిత్తమైన అక్కీలకి చెప్పరు. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే కూడా ఇచ్చేస్తుంటారు. వాళ్ళకి ఇవ్వాలా వద్దా వాళ్ళు అడుగుతున్నారు, నిమిత్తమైన అక్కీకి చెప్పాలి కదా. అలాగే స్వయం కూడా మనం ప్యాక్ చేసుకొని వెళ్ళాలన్నా కూడా నాకు కొంచెం ఇస్తారా టోలీ, అది మిగిలి దాన్ని బట్టి అది ఉండిపోతే ఎలాగో వేస్ట్ అయిపోద్ది, ఇవ్వాల్సిందే. కానీ చెప్పి తీసుకుని పద్ధతిలో వెళ్తే అది వాతావరణం వైబ్రేషన్ బాగుంటుంది సెంటర్లో సంఘటనలోని. అలా కాకుండా ఎవరికి వాళ్ళు ఏం జరుగుతుందని మీ తక్కేకి తెలియకుండాను ఎవరికి వెళ్ళాలి ప్యాకింగ్ చేసుకుని వెళ్ళిపోతే. అప్పట్లో బాబా దగ్గర అలా ఉండేవారు. అందరూ అక్కడే ఉంటారు కదా, బయట నుండి వచ్చేవాళ్ళే తెలియరు. కానీ మధ్యలో ఎవరైనా అలా చెప్పకుండా తీసి తినేయడము, ఏదైనా వస్తువులు చెప్పకుండా తీసి దాచిపెట్టడము. అందుకు బాబా చెప్తున్నారు, బాబా బండారాలో అన్నీ దొరుకుతున్నాయి, అవినాశి జ్ఞానరత్నాలు దొరుకుతున్నాయి, శరీర నిర్మాణార్థం అన్నీ బాబా చూసుకునేవారు కదా ఉండే పిల్లలందరికీ. బుద్ధి యొక్క భోజనము పెడుతున్నారు రోజు బాబా, శరీరానికి భోజనము దొరుకుతుంది బాబా యజ్ఞంలో ఉండేవారికి. ఇంకా ఇంకేదైనా కావాలంటే అడిగి తీసుకోండి. అగర్ బిగర్ పూछे कुछ उठाएंगे तो तुमको देखो और भी ऐसे करेंगे. అంతేకాని అడగకుండా మీరు ఏదైనా తీసుకున్నట్లయితే మిమ్మల్ని చూసి ఇతరులు కూడా అది నేర్చుకుంటారు కదా. యజ్ఞం యొక్క సిస్టమ్ పాడవుతుంది కదా. మీకు ఏదైనా అవసరం అయితే బాబా ఇచ్చింది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏదైనా అవసరం పడుతుంది అంటే బాబాని అడిగి తీసుకోండి. బాబా ఏ నిషేధించరు. मांग कर लेना ठीक होता है. जैसे बच्चे बाप से जो कुछ मांगते तो बाप दे देते हैं. అడిగి తీసుకుంటే అది బాగుంటుంది. బాబా ఇది నాకు అవసరం తీసుకుంటున్నాను అని అడిగి తీసుకోండి. ఎలాగైతే పిల్లలు ఏది అడిగినా తండ్రి ఇచ్చేస్తారు కదా, అలా బాబా కూడా ఇచ్చేవారే. కానీ ఒక పద్ధతి తెలియాలి కదా బాబాకు, ఈ వస్తువు వీళ్లకు ఎక్స్ట్రా ఇచ్చేము అనేది కూడా ఉంటుంది, లెక్క ఉంటుంది యజ్ఞంలోని. షావుకార్ హోగా తో సబ్ కుచ్ మంగా దేంగే, గరీబ్ క్యా కరేగా. ధనవంతులైన తండ్రి అనుకోండి, పిల్లలు అడిగితే ఏదైనా తెప్పించి ఇస్తారు, పేదవాళ్ళు ఏమి ఇవ్వగలరు అంటున్నారు బాబా. ఏ తో శివ్ బాబా కా బండారా హై, కోయి చీజ్ చాహియే తో మాంగ్ సక్తే. ఇదైతే శివబాబా బండారా. ఇది శివబాబా ఏంటి, అందరి దాత కదా. కాబట్టి ఏ వస్తువైనా మీకు కావాలంటే అడిగి తీసుకోవచ్చు బాబా దగ్గర. యథా యోగ్య సబ్కో మిల్నా హీ హై. మీ యోగ్యత అనుసారం మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది ఇక్కడ. बाबा मम्मा और अनन्य बच्चों से रीस नहीं करनी चाहिए. बाबा भी महिमा करते, फलाने बच्चे बहुत अच्छी सर्विस करते हैं तो तुम बच्चों को भी उनका रिकॉर्ड रखना चाहिए. శివ బాబా చెప్తున్నారు, బాబా మమ్మ తర్వాత అనన్యమైన పిల్లలంటే దాదీలు వీళ్ళు ముందుకెళ్ళారు కదా, వాళ్ళని చూసి రీస్ చేయకూడదు అని చెప్తున్నారు బాబా. పోటీ పడకూడదు. బాబా కూడా మహిమ చేస్తారు కదా, ఫలానా పిల్లలు చాలా మంచి సర్వీస్ చేస్తున్నారని. అలాంటి పిల్లల పట్ల మీరు గౌరవం ఉంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. सारा मदार ज्ञान और योग पर है. सर्विसेबल बच्चे बड़े युक्ति से चलते, जानते हैं बराबर हमसे ऊंचे तो उनको रिकॉर्ड से देखना चाहिए. ఆధారం అంతా జ్ఞానం మరియు యోగం పైనే ఉంది అని చెప్తున్నారు బాబా. జ్ఞానం యోగం వీటిలో తీక్షణంగా వెళ్తే మన గౌరవం కూడా పరివారం మధ్య పెరుగుతుంది. తెలివైన పిల్లలు ఎవరైతే ఉంటారో చాలా యుక్తిగా నడుచుకుంటారు.
వాళ్ళకి తెలుసు మాకన్నా వీళ్ళు చాలా ఉన్నతంగా ఉన్నారు కదా సేవలో, కాబట్టి వీళ్ళని గౌరవించి నడుచుకోవాలని నడుచుకుంటారు తెలివైన పిల్లలు. విరోధాలు పెట్టుకోరన్నమాట. అలాగా కొంతమంది ఆలోచిస్తారు, వాళ్ళు పురుషార్థులే కదా, మనం ఎందుకు వాళ్ళని గౌరవించాలి, మనం ఎందుకు వాళ్ళకి లొంగి నడవాలి అన్నట్టు అలా ఆలోచిస్తారు. మాకు మా ఇది ఉంది అలా ఉండొచ్చు. మనది మనకి గుప్తం. మన స్థితిని మనం గుప్తంగా, మన స్థితి యొక్క ఆనందాన్ని మనం అనుభవించాలి. కానీ సేవ చేసే సీనియరు లేదా అనన్యమైన పిల్లలు, మంచి సేవ చేసేవారు, వారి పట్ల గౌరవం కూడా ఉంచుకోవటం అనేది ఒక దైవీ మర్యాద. తో ఉनको रिकॉर्ड से देखना चाहिए. కాబట్టి అటువంటి వారిని గౌరవించి చూడాలి. फीमेल्स भी कोई पढ़ी लिखी बड़ी शुरू होती है जो आप के बात करेंगी, कोई तो अनपढ़ तुम के बात करते हैं. కొంతమంది స్త్రీలలో కూడా, మహిళలలో కూడా బాగా చదువుకొని రాసుకుని చాలా తెలివిగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మాట్లాడే విధానం కూడా మంచిగా ఉంటుంది. మీరు మీరు అని మాట్లాడతారు. కొంతమంది చదువు లేని వాళ్ళు నువ్వు నువ్వు అని మాట్లాడుతూ ఉంటారు. ఏ మేనర్స్ चाहिए. ఇది కూడా మేనర్స్ మనకి ఉండాలి అని చెప్తున్నారు బాబా. దాదీలు కూడా ఎవరినైనా మీరు మీరు అని సంబోధించి మాట్లాడేవారు కదా. बाप के आगे तो किस्म किस्म के आते हैं. बाप कोई को भी कहेंगे तुम राजी खुशी हो, कोई ऑफिसर आदि को रिकॉर्ड देना पड़ता है. पोपाया उनको भी बताना है कि ये कांटों का जंगल है, आप जिसको पैराडाइज कहते हैं वो गार्डन ऑफ फ्लावर है, वहाँ तो ज़रूर अच्छे फरिश्ते रहते होंगे. ये कांटों का जंगल है, जंगल में कांटे और जानवर ही रहते हैं. బాబా ఎదురుగా రకరకాల పిల్లలు వస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, బాబా ఎదురుగా ఎవరు వచ్చినా ఖుషీగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా, తృప్తిగా ఉన్నారా అని అడుగుతారు కదా, పలకరిస్తారు కదా బాబా. ఎవరైనా ఆఫీసర్ లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళని గౌరవించవలసి ఉంటుంది. మనం ఎంత జ్ఞాని పిల్లలమైనా ప్రపంచంలోకి మీరు గొప్పవాళ్ళు, శ్రేష్టమైన వాళ్ళు బాబా చెప్తారు. అలా అని వాళ్ళు బాబా పిల్లలు కాదు కదా, ఎంత గొప్పవాళ్ళకైనా మనకన్నా తక్కువ అలా చూడకండి. వాళ్ళు బయట ప్రపంచంలో ఒక పోస్ట్లో ఉన్నారంటే వాళ్ళని గౌరవించవలసి ఉంటుంది. మనము పోప్ వచ్చారనుకోండి, అతనికి కూడా మీరు ఇది చెప్పండి, ఇది ముళ్ళ అడవి, మీరు ఏదైతే ప్యారడైజ్ అని వర్ణిస్తూ ఉంటారో అది పూల తోటగా పుష్పకవనముగా ఉంటుంది. అక్కడ మంచి ఫారిస్తాల్ లాంటి వాళ్ళని నివసిస్తారు. ఇక్కడ ఉన్నది ముళ్ళడవి. అడవిలో ఏముంటాయి, ముళ్ళు జంతువులే ఉంటాయి. అలాంటి మనుషులే ఇక్కడ ఉంటారు. తోటలో దేవతలు లాంటి మనుషులు ఉండేవారు ప్యారడైజ్లో అని ఇది చెప్పండి అని చెప్తున్నారు బాబా. ఏ బాబాతో కోయి కో కుచ్ భీ కహ సక్తే, బచ్చేతో नहीं कह सकते. బ్రహ్మ బాబా ఎవరికి ఏదైనా కూడా అనొచ్చు. పిల్లలైతే అనలేరు కదా, ఎవరికి చెప్పలేరు. ఆ ప్యారడైజ్ స్థాపన హో రహా హై, ఏ ఐరన్ ఏజ్ ఏ గార్డెన్ ఆఫ్ అల్లాకి స్థాపన హోతి. ఇప్పుడు ప్యారడైజ్ అనేది స్థాపన జరుగుతుంది. ఇక్కడ ఉన్నది ఇనప యుగము. ఇప్పుడు పుష్పకవనము, అల్లా స్థాపించే తోట స్థాపన అవుతుంది. सती है गार्डन ऑफ अल्लाह, यह है कांटों का जंगल. ये बातें बड़ी समझने की है. సత్యగము పూల తోట, ఇక్కడ ఉన్నది ముళ్ళ అడవి. సత్యంగా అల్లా స్థాపించిన పూల తోట. ఈ విషయాలు చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తక్దీర్వాన్ హీ అచ్చి తర సమజ్ సక్తే और समझा सकते. అదృష్టవంతులైన పిల్లలు చక్కగా అర్థం చేసుకోగలరు మరియు అర్థం చేయించగలరు. బాబా बच्चों को अच्छी राय देते तो 5 विकारों पर जीत पानी है. इससे विदाई तो अंत में होनी है, तब तक कुछ न कुछ खामियां रहती हैं. బాబా మంచి సలహా ఇస్తున్నారు. కాబట్టి పంచవికారాలపైన విజయం పొందాలి. ఏం చేయాలి?
పంచవికారాలపైన విజయం పొందాలి. వీటి నుండి వీడుకోలు ఆఖరులని మీకు దొరుకుతుందేమో, అంతవరకు ఏదో ఒక లోపాలు మనలో ఉంటున్నట్టు కనిపిస్తూనే ఉంటాయి. ఉनको हटाने का పురుషార్థ్ కర్నా హి దేహి అభిమాని బన్నా హై. కాబట్టి ఆఖరి వరకు మనం చేయవలసిన పురుషార్థం ఏంటి? మన లోపాలని మనం గమనించుకొని వాటిని తొలగించుకుని పురుషార్థం చేయాలి, ఆత్మ అభిమానిగా తయారవ్వాలి. యాద్ కర్నా హై శాంతిధామ్ और सुखधाम को तो खुशी रहेगी. हम सुखधाम में जाते वया శాంతిధామ్ తబ్ తక్ సారీ సఫాయి హో జాయేగి. కాబట్టి బాబా చెప్తున్నారు, మీరు శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీకు ఖుషి ఉంటుంది. మేము సుఖధామానికి వెళ్తున్నాం వయా శాంతిధామం. ఈ లోపల అంతవరకు మన శాంతిధామానికి వెళ్ళే లోపల మరి సఫాయి కూడా జరుగుతుంది. ఇక్కడంతా శుభ్రం అయిపోతుంది కదా, ఈ వరదలు భూకంపాలు ఇవన్నీ వచ్చి. ఫిర్ స్వర్గం హర్ చీజ్ ఫస్ట్ క్లాస్ మిలేగి. తర్వాత స్వర్గంలోకి వెళ్తాం మనం, ప్రతి వస్తువు ఫస్ట్ క్లాస్ అయినది దొరుకుతుంది. వినాశనం అయిపోయాక అన్నీ ఫస్ట్ క్లాస్ అయినవి ఉంటాయి మీకు. పంటలు అన్నీ ఇప్పుడైతే తినలేకపోతున్నాం కదా, ఏం తినాలి తెలియకుండా అయిపోయింది. కానీ సత్యంగా వెళ్ళిపోయి ఎంత బాగుంటుంది స్వర్గంలో. हीरे जवाहरों के महल आकर बनाएंगे, ये करेंगे, तुमको भी बुद्धि में रहता है, हम आत्मा है, यहाँ आए अपनी राजधानी स्थापन करने, फिर शिव बाबा के साथ चले जाएंगे. వజ్ర వైఢూర్యాలతో భవనాలు కట్టుకుంటాము, ఇలా చేస్తాము, ఇలా ఉంటాము, బుద్ధిలో వస్తుంది కదా. మీ బుద్ధిలో ఇంకా ఏముంది? ఇప్పుడు నేను ఆత్మ శివబాబా సంతానాన్ని, శివబాబాతో పాటు ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, రాజధాని స్థాపన చేసుకుంటున్నాం, ఇది మీ బుద్ధిలో ఉంటుంది కదా అంటున్నారు బాబా. హమ్ రాజయోగ్ సీక్రే ఫిర్ జాకర్ సూర్యవంశీ చంద్రవంశీ రాజారాని బనేంగే. ఇక్కడ రాజయోగం నేర్చుకుంటున్నాం, తర్వాత వెళ్ళి సూర్యవంశీ చంద్రవంశీ రాజారాణిగా తయారవుతాం. మెహల్తో బనానే పడింగినా, భవనాలు కట్టుకోవాలి కదా అక్కడికి వెళ్ళి, లేదా రెడీమేడ్ ఉంటాయా? ఏ బాతే అందరు సిమరన్ కర్ బహుత్ ఖుషి హోనీ చాహియే. ఇలాంటి విషయాలు మీరు లోపల స్మరణ చేసుకుంటూ చాలా ఖుషిలో ఉండాలి. మా రాజ్యం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అక్కడ ఇలా ఫస్ట్ క్లాస్ అయిన వస్తువులు ఉంటాయి, ఇలా ఇలా ఖుషిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. खामियां तो बहुत है, देहाभिमान में बहुत आते, ये पिछाड़ी का पुराना चोला है, नया चोला सत्युग में मिलेगा. లోపాలు చాలా ఉంటున్నాయి పిల్లల్లో, దేహాభిమానంలో కూడా చాలా వస్తున్నారు. ఇంకా ఇది తొలగించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఆఖరు పాత వస్త్రం అయిపోయింది శరీరం, కొత్త వస్త్రం అయితే సత్యుగంలోని దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. बाप बेट मीठे मीठे बच्चों को समझाते, आधा कल्प तुमने भक्ति की है भगवान के साथ मिलने के लिए. भक्ति की जाती है एक भगवान के साथ मिलने के लिए, ये आने कौन से मिलने के लिए? బాబా చెప్తున్నారు, బాబా కూర్చొని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అర్ధకల్పం మీరు భక్తి చేశారు కదా, భగవంతునితో కలవడం కోసమే కదా భక్తి చేస్తారు. లేదా ఒక భగవంతునితో కలవడానికి చేస్తారా, లేదా అనేకులతో కలవడానికి చేస్తారా భక్తి? भक्ति भी एक ही करनी होती, फिर व्यभिचारी भक्ति हो जाती. అందుకే భక్తి కూడా ఒకరికే చెయ్యాలి. అసలు ఒక భగవంతునితో కలవాలి అనే ఆలోచనతో భక్తి చేస్తున్నారు కాబట్టి ఎవరో ఒకరికి చెయ్యాలి కదా. మొదట్లో అలాగే చేసేవారు, తర్వాత వ్యభిచారి భక్తిగా మారిపోయిందని అనేక మంది భక్తి చేస్తారు. మీరు फिर तुम जन्म जन्मांतर गुरु करते, पुनः जन्म लिया, फिर दूसरा गुरु करना पड़े. జన్మ జన్మాంతరాలు ఇంకోవైపు గురువుల్ని కూడా ఆశ్రయిస్తూ వచ్చారు. ఒక జన్మలో ఒక గురువు అనుకోండి, మళ్ళీ చనిపోయాక ఇంకో గురువు, అలా రెండో జన్మలో ఇంకో గురువు, అలా తీసుకుంటూ వచ్చారు. अब बाप कहते मैं तुमको स्वर्ग में ले चलता हूँ, वहाँ तुमको जन्म जन्मांतर गुरु करने की दरकार नहीं रहेगी. అయితే ఇప్పుడు శివ బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని స్వర్గంలో తీసుకువెళ్తున్నాను, అక్కడ జన్మ జన్మల వరకు కూడా గురువులని తీసుకుని గురువుల్ని ఆశ్రయించే అవసరం మీకు అక్కడ ఉండదు అని చెప్తున్నారు బాబా. గురువులు అనేవానే ఉండరు కదా అక్కడ, ఆశ్రమాలు గురువులు ఉండవు. अब व्यभिचारी भक्ति के बाद व्यभिचारी भक्ति बननी है, क्योंकि अभी है उतरती कला. तो बाप कहते बच्चे अब घर चलना है. ఆ వ్యభిచారి భక్తితో ప్రారంభిస్తారు కదా ఒక శివ భక్తి, తర్వాత వ్యభిచారి భక్తిగా అయిపోతుంది. అది అనేక మంది దేవతల్ని పూజిస్తారు, తర్వాత దేవతలే కాదు గురువుల్ని కూడా పట్టుకుంటారు. ఇలా ఎందుకంటే దిగే కళల వైపు రావడం కోసం ఇది ఇలా జరగాల్సి ఉంది అని చెప్తున్నారు బాబా. దిగిపోతూ వస్తారు.
కాబట్టి ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలారా ఇంటికి వెళ్ళాలి. భక్తి కూడా పూర్తయిపోయింది ఇప్పుడు మీది. బాబా వచ్చేసారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మేరే లియే గాతే लिबरेटर है खिवैया है बागवान है स्वर्ग है ही फूलों का बगीचा फिर खिवैया चला जाएगा. నా కోసమే మహిమ చేస్తున్నారు కదా ముక్తిదాత అని శివబాబా చెప్తున్నారు. శివబాబా మహిమ ఏం చేశారు? ముక్తిదాత, నావికుడు, తోట యజమాని. అతడు స్థాపించే స్వర్గం ఉన్నదే పుష్పకవన, పూల తోట లాంటిది కదా, అందుకే తోట యజమాని అని బాబాకు చెప్పారు. ఇప్పుడు మనల్ని స్వర్గంలో తీసుకెళ్ళిపోయాక నావికుడు బాబా ఇంటికి వెళ్ళిపోతారు కదా. సబ్తో స్వర్గమే नहीं जाएंगे, पहले पहले जो भी आते उनके लिए जैसे कि गार्डन ऑफ अल्लाह है बहुत सुख भोगते हैं. అందరూ స్వర్గంలోకి వెళ్ళలేరు కదా. నావికుడు బాబా వచ్చి తీసుకెళ్తున్నారు, కానీ అందరూ వెళ్ళలేరు. మొట్టమొదట ఎవరైతే ప్రవేశిస్తారో స్వర్గంలో, మొదటి జన్మ నుండి వస్తారు, వారి కోసమైతే అల్లా స్థాపించే పూల తోట, చాలా సుఖం అనుభవిస్తారు అక్కడ. అల్లా ही सबको सुख देते, अल्लाह ही ना बाबा ही అందరికీ సుఖం ఇస్తారు. ये तो कोई भी कहेंगे कि सती गार्डन ऑफ अल्लाह था, భారతీయ ప్రాచీన ఖండి है. ఎవరైనా కూడా అయితే చెప్తారు సతీయుగం పూల తోటగా ఉండేది అని. భారతదేశమే ప్రాచీన ఖండము. जब सूर्यवंशी चंद्रवंशी राज्य करते थे उस समय सब आत्माएं स्वीट होम में थी, जिसके लिए भक्ति करते कि मुक्ति में जाए. సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం ఎప్పుడైతే ఉండేదో అప్పుడు ఆత్మలందరూ స్వీట్ హోమ్లో ఉండేవారు, పరంధామంలోని. సూర్యవంశీ చంద్రవంశీ దేవతలు ఇక్కడ ఉండేవారు, మిగిలిన వాళ్ళందరూ స్వీట్ హోమ్ పరంధామంలో ఉండేవారు కదా. దానికోసమే భక్తి చేశారు కూడా అందరూ, ముక్తిలో కూర్చోవాలి వెళ్ళి అని. పరంధామంలో ఉండడం అంటే అది ముక్త అవస్థ కదా, ముక్తిలోకి వెళ్ళాలనే పురుషార్థం చేస్తారు. జీవన్ ముక్తి దేని వాళ్ళతో గురు కోయి హైని. జీవన్ ముక్తి ఇచ్చే గురువులు ఎవరు కూడా లేరు. శివ బాబా హీ ముక్తి और జీవన్ ముక్తి का रास्ता बताते हैं. శివ బాబాయే ముక్తి మరియు జీవన్ ముక్తికి మార్గం చూపిస్తున్నారు. అభి ఏ హే దుఃఖదాం బంబోర్ కో ఆగ్ లగనీ హే. ఇక్కడ ఉండేది దుఃఖధామము, ఇది వెదుర్ల అడవి లాంటి ప్రపంచం, దీనికి నిప్పు అంటుకోబోతుంది అని చెప్తున్నారు బాబా. వెదుర్ల అడవికి నిప్పు అంటుకోవడం ఈజీ అన్నమాట కదా, అలా ఈ ప్రపంచం ఆ పరిస్థితిలో ఉంది అని చెప్తున్నారు బాబా. ఎప్పుడు అయినా నిప్పు అంటుకోవచ్చు, అంటుకుందంటే ఇంకా ఆగదు కూడా. వెదుర్ల అడవి అలాంటిది అన్నమాట, ఆపడం కష్టం ఆ అగ్నిని. అలా వినాశని యొక్క అగ్ని ఇప్పుడు అంటుకునేది ఉంది ఈ దుఃఖధామానికి, ఈ వెదుర్ల అడవికి అని చెప్తున్నారు బాబా. लाखों वर्ष का कल्प होता नहीं, लाखों वर्ष समझ कुंभकर्ण की नींद में सोए हुए है. కల్ప యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు ఉండడం అనేది జరగదు, కానీ లక్షల సంవత్సరాలు యుగాల యొక్క ఆయుష్ అని భావిస్తూ ఇప్పుడు ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది అనుకుంటూ కుంభకర్ణ నిద్రలో నిద్రిస్తున్నారు మనుషులు అని చెప్తున్నారు బాబా. अब ईश्वर ने आकर जगाया है, तुमको फिर औरों को भी जगाना है. ఈశ్వరుడు వచ్చి మిమ్మల్ని లేపారు, కుంభకర్ణ నిద్ర నుండి లేచారు. మీరు వెళ్ళి ఇప్పుడు ఇతరుల్ని మేల్కొల్పాలి అని చెప్తున్నారు బాబా. సర్వీస్ బిగర్తో ఉంచుపత్ నెహీ మిలేగా. ఇతరుల్ని మేల్కొల్పడాన్ని ఏమంటారు? సర్వీస్ చేయడం. సర్వీస్ చేయకుండా ఉన్నత పదవి దొరకదు. बच्चों पर बाबा को रहम आता है कि पूरा वर्षा नहीं पाते हैं. बाप तो सबको पूरा पुरुषार्थ कराएंगे. क्यों ना तुम बाबा की विजय माले में पिरो जाओ. है बहुत सहज, किसको भी समझाना. పిల్లల మీద బాబాకు దయ కలుగుతూ ఉంటుంది. పాపం పూర్తి వారసత్వం పొందలేకపోతున్నారు పిల్లలు, అంత పురుషార్థం చెయ్యట్లేదు అని. బాబాకైతే ఆశ ఉంటుంది కదా, అందరూ పురుషార్థం చెయ్యాలని, అందరి చేత పురుషార్థం చేయిస్తూ ఉంటారు బాబా. మీరు ఎందుకు బాబా యొక్క విజయమాలలో మనులు అవ్వకూడదు, ప్రయత్నించండి అని బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు. చాలా సహజమే. ఎవరికైనా కూడా మీరు చెప్పండి, సేవ చెయ్యండి, దాంతో మాలలో రాగలరు, ఉన్నత పదవి పొందగలరు. ब्रह्मा द्वारा स्थापना, शंकर द्वारा दुख धाम का विनाश. अब सुख धाम के लिए पुरुषार्थ करना है, लेकिन सुख धाम को कोई जानते नहीं. ब्रह्मा द्वारा స్థాపన అన్నారు, శంకరుని ద్వారా దుఃఖధామం యొక్క వినాశనం జరుగుతుంది. ఇప్పుడు సుఖధామం కోసం మనం పురుషార్థం చేయాలి, కానీ సుఖధామం కోసం ఎవరికి
తెలీదు. అగర్ జాన్తే హో తో వహా పహుంచ్ జాయే. ఒకవేళ సుఖధామం కోసం తెలిసి ఉంటే మనుషులకి అక్కడ చేరిపోవాలి ఈ పాటికి. ఇది సుఖధామంగా అయిపోవాలి ఈ ప్రపంచం. కోయి జాన్తే नहीं तो पहुंच भी नहीं सकते, పంख టూటే हुए हैं. ఎవరికి తెలీదు సుఖధామం శాంతిధామం ఎక్కడ అని, అందుకే చేరలేకపోయారు కూడా. రెక్కలు తెగిపోయి ఉన్నాయి అందరివి, చేరలేరు కూడా, ఎగరలేరు. तुम बच्चे काल पर विजय पाते, कालों का काल पापी काल पर विजय पेनाएंगे. కాలునికి కూడా కాలుడు మహాకాలుడు బాబాయే వచ్చి మృత్యు పైన మనకి విజయము కలిగిస్తున్నారు. తో ఏ సబ్ ధారణ కర్ పతితంకు పావన్ బన్న. అందుకే మృత్యు మీద విజయం పొందడం వల్ల ఏమైపోతుంది, సత్యగల మన ఆయుష్ 150 సంవత్సరాలు ఒక్కొక్క జన్మ జీవిస్తారు కదా. ఈ విషయాలన్నీ ధారణ చేసుకుని పతితులు పావనంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. సిర్ఫ్ ప్రభావిత హోకర్ జాయింగే ఉసే క్యా ఫాయిదా. కేవలం విని చాలా బాగుంది అని ప్రభావితులై వెళ్ళడం వల్ల లాభం ఏంటి? స్వయం మీరు ధారణ చేసుకొని పావనంగా తయారైతే లాభం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. पूरा रंग तब चढ़े जब 7 दिन का कोर्स करे. कोई बच्चे चलते चलते ब्राह्मणी से भी रूठने के कारण फिर शिव बाबा से भी रूठ पड़ते हैं. పూర్తి రంగు ఎప్పుడు పడుతుందంటే ఎప్పుడైతే 7 రోజులు కోర్సు మీరు వింటారో అప్పుడే పూర్తి రంగు పడుతుంది మీ మీద. కొంతమంది పిల్లలు నడుస్తూ బ్రాహ్మణి అక్కిల నుండి కూడా అలిగి రావడం మానేస్తూ ఉంటారు. బ్రాహ్మణి అంటే టీచర్ అక్కేల పైన అలిగి మీరు రావడం మానేస్తే శివబాబా నుండి కూడా అలిగినట్లే లెక్క. భగవాన్ से रूठना क्या यह अक्कलमंदी है. భగవంతుడు ఏమైనా కనిపిస్తాడు ఏంటి అతనితో మనం దెబ్బలాడుకోవడానికి, ఎన్నో అలగడానికి? ఎవరినైతే బాబా ఇక్కడ నిమిత్తం చేసి టీచర్ అక్కీలుగా కూర్చోబెట్టారో వాళ్ళతో సరైన వ్యవహారం మనకి లేకపోతే అలగడాలు అవి చేస్తే వాళ్ళపైన మనం కోపగించుకోవడం, అలగడం, అది భగవంతునితో మనం అలుగుతున్నట్టే. భగవంతునితో అలగడము ఇది ఏమైనా తెలివైన పనా? औरों से रूठे तो रूठने दो, मेरे से रूठे तो मुर्दा बन जाएंगे. శివబాబా చెప్తున్నారు, వేరే ఏ దేహదారి వ్యక్తులతో మీరు అలిగినట్లయితే అలుక్కోండి, నాకేం సంబంధం లేదు. కానీ ఇక్కడికి వచ్చి నా మీద అలిగితే మీరు శవమైపోతారు. మురదా బంద్ చేయండి, శవమైపోతారు అంటే ఏంటి? ఒకరోజు బాబా జ్ఞానం నుండి దూరం అయిపోతారు. శివబాబా సేతో నా రూటో खजाना लेते रहो, धन दिए धन ना कोटे. संग भी चाहिए. ब्राह्मण कुल में तो बहुत क्षीरकंड होनी चाहिए. శివబాబా నుండి ఎప్పుడు అలగకండి. అందుకే టీచర్ అక్కేలతో అలగడం అంటే శివబాబా నుండి అలగడమే. కాబట్టి టీచర్ అక్కేల పైన అలగకండి, శివబాబా నుండి అలిగి దూరం అవ్వకండి. ఖజానాలు ఇస్తున్నారు కదా బాబా, ఖజానా తీసుకుంటూ ఉండండి. ధనం ఇచ్చినా తరగతి పెరుగుతుందన్నారు కదా. కాబట్టి బాబా ఖజానా ఇస్తూ ఉంటారు, మీరు తీసుకుని తొలగిస్తూ ఉండండి. అయితే శివబాబాతో అలగకూడదు, శివబాబాతోనే మా సంబంధం, ఖజానా నాకు ఇంట్లో నేను దొరికేసింది, మురళి చదివేసుకుంటాను అలా అంటే కుదరదు. సాంగత్యం కూడా కావాలి. సాంగత్యం అంటే బ్రాహ్మణ కులము, బీకే పరివారము. ఈ బ్రాహ్మణ కులంలో చాలా పాలు పంచదారులు అయి నడుచుకుంటూ కలవాలి మీరు అంటారు బాబా. दूतियाँ और दूते भी होते परचिंतन करने वाले, उनसे बहुत संभाल चाहिए. బాబా చెప్తున్నా చాలామంది చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు, చాడీలు చెప్పేవాళ్ళు, అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు తగిలించి మాట్లాడేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, పరచింతన చేసేవారు. అలాంటి వాళ్ళ నుండి మీరు చాలా సంభాలించుకొని నడవండి అని చెప్తున్నారు బాబా. సెంటర్ మీద, అక్కేల మీద, లేకపోతే అక్కీలకు లేదా సెంటర్కు చాలా సమీప సహయోగిగా ఉంటారు కొంతమంది, చాలా పాజిటివ్గా సెంటర్కి రైట్ హ్యాండ్గా, వాళ్ళ మీద కూడా. లేదా కొంతమంది వాళ్ళ మైండ్ని కూడా డిస్టర్బ్ చేసి ఇక్కడ సేవ అంటే వాళ్ళకి దీనివల్ల ప్రాప్తి ఏమీ లేదు, తిరిగి మనకి పాపమే తయారవుతుందని తెలిసినా పాత సంస్కారాలు ఉంటాయి కదా, జన్మల నుండి వచ్చిన సంస్కారాలు. అందుకు వాళ్ళు అలా వ్యవహరిస్తూ ఉంటారు. చాడీలు చెప్పడము, చెడు చెప్పడము,
ఇది పరచింతన. అలాంటి వాళ్ళ నుండి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బాబా 2 పాయింట్లు చెప్పారు. బ్రాహ్మణ కులంలో క్షీరఖండంలా నడుచుకుని బ్రాహ్మణుల యొక్క సాంగత్యంలో వస్తూ ఉండాలి. ఇంట్లోనే కూర్చొని పురుషార్థం చేస్తామంటే అవ్వదు. ఒక పాయింట్ చెప్పారు బాబా. ఆ వెంటనే మళ్ళీ ఏం చెప్తున్నారు? దూతియా దూతే బి హోతే హై ఉన్సే బహుత్ సంభాల్ చాహియే. బ్రాహ్మణ పరివారంలో వచ్చినప్పుడు ఇది కూడా గమనిక పెట్టుకోవాలి. చాడీలు చెప్పేవాళ్ళు, పరచింతన చేసేవాళ్ళు, అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు, అలాంటి వాళ్ళ నుండి జాగ్రత్తగా కూడా ఉండండి అని చెప్తున్నారు బాబా. बाप समझाते बच्चों को सर्विस का बहुत शौक चाहिए, डूबी हुई को बाहर निकालना है, इसमें भी चैरिटी बिगिन्स एट होम. బాబా చెప్తున్నారు పిల్లలకు సర్వీస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. మునిగిపోయిన వారిని బయటకు తీయాలి అని చెప్తున్నారు బాబా. దీనిలో ఇంట గెలిచి రెచ్చగలవాలి. ముందు ఇంట్లో వాళ్ళని బయటకు తీయండి. బాప్ भी पहले पहले ब्रह्मा बच्चे को उठाते हैं, तुम फिर अपने बच्चों को उठाओ, जी दान दो. శివబాబా కూడా ముందు తన పుత్రుడు బ్రహ్మను ముందు సరిదిద్దుకున్నారంట బాబా. అతనిలో పరకాయ ప్రవేశం చేసి అతనికి అంత జ్ఞానం ఇచ్చి అతనిలో మార్పు తీసుకొచ్చారనమాట శివబాబా చెప్తున్నారు, ఇంట గెలిచి రెచ్చగలవాలంటే ముందు నా కొడుకుని నేను మార్చుకున్నాను కదా బ్రహ్మబాబాను, మీరు కూడా మీ పిల్లల్ని మీరు మార్చండి, వాళ్ళకి జ్ఞానం ఇచ్చి పైకి తీయండి అని చెప్తున్నారు బాబా. ప్రాణదానం ఇవ్వండి వారికి జ్ఞానం ఇచ్చి. పढ़ाई तो अंत तक पढ़नी, कितनी अच्छे अच्छे పాయింట్స్ బాబ్ దేతే. ఈ చదువు ఆఖరి వరకు చదువుకుంటూ ఉండాలి. ఇంత మంచి మంచి పాయింట్స్ బాబా మనకి ఇస్తున్నారు. जीते जी मरकर वर्षा पाना है, बाबा हम आपका हूँ, आपके हिते फिर आपका ही बना हूँ. జీవిస్తూ మరణించి బాబా నుండి వారసత్వం తీసుకోవాలి. బాబా నేను నీ సంతానం అయిపోయాను, నీ సంతానంగానే ఉండేవాడను, మరి నీ సంతానంగా ఇప్పుడు తయారైపోయాను. आपसे पूरा वारसा लेकर ही छोड़ेंगे. బాబా మీ నుండి పూర్తి వారసత్వం తీసుకుని విడిచిపెడతాము అంటున్నారు పిల్లలు. इस दुखधाम के बम्बोर को आग लगनी है, हम सुखधाम में जा रहे तो कितनी खुशी होनी चाहिए. ఈ దుఃఖధామము అనే వెదురుల అడవికి నిప్పు అంటుకుంటుంది, ఈ నిప్పు ఆగేది ఉండదు, వినాశనం అయిపోతుంది. మేము సుఖధామంలోకి వెళ్ళిపోతాము, ఈ ప్రపంచం వినాశనం అయిపోతే ఇంకా అని మీకు ఎంత ఖుషి ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇలా అనుకుంటూ ఖుషి వచ్చేయాలి మీలోని, సుఖధామాన్ని గుర్తు చేసుకుంటూ. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, जो ज्ञान योग में तीखे हैं, अच्छी सर्विस करते हैं, उन्हें बहुत बहुत रिगार्ड देना है. ఎవరైతే జ్ఞాన యోగాలలో తీక్ష్ణంగా ఉంటారో, మంచి సర్వీస్ చేస్తూ ఉంటారో వారిని చాలా చాలా గౌరవించాలి మీరు. आप आपके बात करनी है, మీరు మీరు అంటూ మాట్లాడాలి. ఈ మీరు మీరు అనడం అయితే ఎవరితోనైనా అలాగనే ఉండాలి. మనకు సర్వీస్లో గొప్పగా ఉండవనే కాకుండా అందరితో కూడా మనం మీరు మీరు అని మాట్లాడుతూనే ఉండాలి. ఇప్పుడైతే అది కొంచెం అందరిలో కూడా సభ్యత వచ్చింది సొసైటీలో. బాబా చెప్పే ఆ టైంలో ఏంటంటే నువ్వు అని సంబోధించటం అనేది ఎక్కువగా ఉండేది పరస్పరంలో. ఆపస్ మే భీ కభీ రూట్నా నహీ హై, పరస్పరంలోని కూడా ఎప్పుడు అలగకూడదు. పరివారంలో కూడా అక్కేలతోని అలగకూడదు, మీలో మీరు బ్రాహ్మణ పరివారంలో కూడా అలగకూడదు అని చెప్తున్నారు బాబా. కొంతమంది బ్రాహ్మణ పరివారంలో వాళ్ళలో వాళ్ళు ఏమైనా మాటలు వివాదాలు జరుగుతాయేమో తెలియదు అక్కేలకు కూడాను. ఒకరితో ఒకరు మాట్లాడడము, ఏదైనా జరగడము, దాంతో క్లాస్కి రావడం అనేస్తారు కొంతమంది. అలా కూడాను
కానీ అదంతా ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, బ్రాహ్మణ్ కుల్ మే బహుత్ బహుత్ క్షీరఖండ్ హోకర్ రేనా హై. బ్రాహ్మణ కులంలో చాలా చాలా క్షీరఖండంలా పాలు పంచదారలా ఉంటూ నడుచుకోవాలి. దూతేపన్ పరచింతన్ సే అప్నే సంభాల్ కర్నీ హై. చాడీలు చెప్పేవాళ్ళు, పరచింతన చేసేవారు, వాళ్ళ నుండి సంభాళించుకుని మనం నడుచుకోవాలి, జాగ్రత్త పడి నడుచుకోవాలి. సత్సంగ్ జరూర్ కర్నా, సత్సాంగత్యం తప్పకుండా మనం చేస్తూ ఉండాలంటే బాబాతో సాంగత్యం, బ్రాహ్మణ కులం యొక్క సాంగత్యం, ఈ రెండింటిలో మనం వస్తూ ఉండాలి. ఈ మురళి సాంగత్యంలో వచ్చి వినాలి, సత్సంగత్యం తప్పకుండా చేసుకోవాలి. కానీ సత్సంగత్యంలో వస్తూ కూడా సరైన ధారణ అవనే వాళ్ళు, చాడీలు చెప్పేవారు, తగిలించేవాళ్ళు, పరిచింతన చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరి నుండి జాగ్రత్త పడి నడుచుకోవాలి అని చెప్తున్నారు బాబా. वरदान, डबल लाइट स्थिति द्वारा उड़ती कला का अनुभव करने वाले सर्व आकर्षण मुक्त भव. డబల్ లైట్ స్థితి ద్వారా ఎగిరే కళలను అనుభవం చేసుకునేటటువంటి సర్వ ఆకర్షణ ముక్తులుగా కండి. డబల్ లైట్ స్థితి ద్వారా ఎగిరే కళలను అనుభవం చేసుకునేటటువంటి సర్వ ఆకర్షణ ముక్తులు కండి. अभी चढ़ती कला का समय समाप्त हुआ, अभी उड़ती कला का समय है. ఇప్పుడు ఎక్కే కళలు అనేవి సమాప్తి అయిపోయి ఇప్పుడు ఎగిరే కళల్లో వెళ్ళాల్సిన సమయం ఇది. ఉడతీ కళకి నిషాని హే డబల్ లైట్. ఎగిరే కళల్లో వెళ్తున్నారు అంటే దాని గుర్తులు డబల్ లైట్గా ఉంటారు. थोड़ा भी बोझ होगा तो नीचे ले आएगा. కొద్దిగైనా మీ మీద బరువు ఉన్నట్లయితే అది కిందకు తీసుకొని వస్తుంది. चाहे अपने संस्कारों का बोझ हो, वायुमंडल को हो, किसी आत्मा के संबंध संपर्क का हो, कोई भी बोझ हलचल में लाएगा. ఏదైనా బరువు మీ సంస్కారాలే, మీ పాత సంస్కారాల యొక్క బరువే మీకు, అలాగే మీ చుట్టూ ఉన్న వాయుమండలం యొక్క బరువు కానివ్వండి, లేదా ఏ ఆత్మ సంబంధ సంపర్కం యొక్క బరువు కానివ్వండి, ఏ బరువు అలజడిలో మిమ్మల్ని తెస్తుంది అన్నా, ఏ బరువు ఉన్నా కానీ అది అలజడిలో తీసుకొస్తుంది. సంస్కారాలు కానివ్వండి, వాయుమండలం బరువు కానివ్వండి, ఆత్మల సంబంధ సంపర్కం యొక్క బరువు కానివ్వండి, ఏ బరువైనా అలజడిలో తీసుకొస్తుంది. इसलिए कहीं भी लगाव ना हो, जरा भी कोई आकर्षण आकर्षित ना करे. అందువల్ల ఎక్కడ కూడా మీకు ఆకర్షణ ఆకర్షితం చేయకుండా చూసుకోండి అని చెప్తున్నారు బాబా. జబ్ ऐसे ఆకర్షణ ముక్త డబల్ లైట్ బనో తబ్ సంపూర్ణ బన్ సకెంగే. ఎప్పుడైతే ఇలాంటి ఆకర్షణ ముక్తులుగా డబల్ లైట్గా తయారవుతారు అప్పుడే సంపూర్ణంగా కాగలరు అని చెప్తున్నారు బాబా. స్లోగన్, स्नेह का चुंबक बनो तो ग्लानि करने वाले भी समीप आकर स्नेह के पुष्पों की वर्षा करेंगे. స్నేహం యొక్క అయస్కాంతంగా తయారైనట్లయితే గ్లాని చేసేవారు కూడా సమీపంగా వచ్చి స్నేహం యొక్క పూల వర్షం మీ మీద కురిపిస్తారు. స్నేహం యొక్క అయస్కాంతంగా తయారైనట్లయితే గ్లాని చేసేవారు కూడా సమీపంగా వచ్చి స్నేహం యొక్క పుష్పాలు మీ మీద కురిపిస్తారు. కాబట్టి గ్లాని చేసేవాళ్ళు, నిందించేవాళ్ళు ఉన్నా కానీ మనం ఏం చేయాలి? స్నేహము అనే అయస్కాంతంగానే ఉండాలి. అయస్కాంతం ఉందనుకోండి, దాని లక్షణం అది మారదు కదా. ఎదురుగా ఉండే వస్తువు ఆకర్షించినా వికర్షించినా కానీ అయస్కాంతం మాత్రం ఆకర్షించుకునే గుణంతోనే ఉంటుంది అది కదా. అది ఆకర్షించే వస్తువు వస్తే ఆకర్షించుకోవటం, వికర్షించే వస్తువు వస్తే అలాగా దాని గుణం అది మార్చుకోదు. ఆ ఎదురుగా ఉన్న వస్తువులో గుణం మారింది కానీ దానిలో గుణం మారలేదు. అలాగే మనం కూడాను నిందించేవాళ్ళు, స్తుతించేవాళ్ళు, మనం గ్లాని చేసేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, గౌరవం ఇవ్వనివారు, కానీ మన గుణం మనం మారకూడదు. స్నేహం యొక్క అయస్కాంతమై ఉండాలి. వాళ్ళు గ్లాని చేస్తారు కానీ వాళ్ళు మహిమ చేయాలి. వాళ్ళు మనల్ని కిందకు చూపించే మాటలు మాట్లాడతారు. అంటే ఏమంటారు దాన్ని, చిన్నబుచ్చే మాటలు మాట్లాడతారు, మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు. మనం ఏం చేయాలి? వాళ్ళని ఎక్కువ చేసి మాట్లాడాలి. అంతా మీరు ఆపోజిట్ డైరెక్షన్లో నడవండి. వాళ్ళు ఎంత
మిమ్మల్ని గ్లాని చేస్తారంత వాళ్ళని ప్రశంసించండి. వాళ్ళు ఎంత మీరు వెనుక అవ్వాలని మీ మీద పెట్టుకుంటారు అలా నెగిటివ్ ఫీలింగ్స్, మిమ్మల్ని వెనక్కి లాగాలి, వెనుక అవ్వాలి. మీరేం చేయాలి? వాళ్ళు ముందు పెట్టండి, వాళ్ళని ముందుకు ఎంకరేజ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఒక రోజుకి మారుతారనమాట. అందుకే బాబా చెప్తున్నారు స్లోగన్లో, స్నేహం యొక్క అయస్కాంతంగా తయారైనట్లయితే గ్లాని చేసేవారు కూడా సమీపానికి వచ్చి స్నేహ పుష్పాల యొక్క వర్షం కురిపిస్తారు ఒకరోజు. అది వెంటనే జరగదు, టైం పడుతుందన్నమాట. లవ్లీనెస్ స్థితి యొక్క अनुभव కోసం చెప్తున్నారు బాబా. बाप के प्यार में ऐसे समा जाओ जो मैंपन और मेरापन समाप्त हो जाए. బాబా ప్రేమలో ఎలా లీనమైపోవాలంటే నేను మరియు నాది అనే ఈ భావాలు సమాప్తి అయిపోవాలి. బాబాయే బాబా మిగిలేరు, నేను నాది కూడా లేదు. అలా నేను బాబా ప్రేమలోని ఇమిడిపోయాను. యోగాలో కూర్చొని అనుభవం చేస్తాం కదా బాబా దగ్గర. అప్పుడు ఇది కూడా సంకల్పం చేయండి, బాబా ప్రేమ సాగరణి కిరణాల్లో ఎంతలాగా నేను లీనమైపోయాను అంటే నేను అనేదే లేదు, ఇంకా మిగలేదు, అంతా బాబాలో ఇమిడిపోయాను. నాది అనేది లేదు, బాబాయే బాబా. నేను నాది ఏది అయితే ఉండేదో అంతా బాబా ప్రేమలో ఇమిడిపోయి బాబాకు ఇచ్చేస్తాను, వదిలేస్తాను. नॉलेज के आधार से बाप की याद में समय रहो तो यह समाना ही लवलीन स्थिति है. జ్ఞానము ఆధారంతో బాబా స్మృతిలో ఇమిడిపోండి, లీనమైపోండి. ఈ లీనమైపోవడమే, ఈ ఇమిడిపోవడమే లవలీన స్థితి అంటారు. जब लव में लीन हो जाते अर्थात लगन में मगन हो जाते तब बाप के समान बन जाते. ఎప్పుడైతే బాబా ప్రేమలో లవ్లో లీనమైపోతారో అనగా లగ్నంలో నిమగ్నమైపోతారో అప్పుడు బాబా సమానంగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఇచ్చిన దానం తీసుకోకండి. అవగుణాలు లోపాలు ఏవి ఇచ్చారో అది మళ్ళీ పొరపాట్లుగా రిపీట్ అవ్వకూడదు, మళ్ళీ వాటిని వెనక్కి తీసుకొని. ఒకవేళ అలా ఏదేమైనా జరిగినా బాబాకు ఖచ్చితంగా సత్యంగా చెప్పేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఇంకొకటి మెయిన్ బాబా ఒత్తిడి ఇచ్చి ఫోర్స్ ఇచ్చి చెప్తున్నది ఏంటంటే అలగకండి. అలాగే సంస్కారం మంచిది కాదు. ఒకరోజు బాబా నుండి దూరం అయిపోయి శవం అయిపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఖుషి కలిగించే పాయింట్స్ స్మరణ చేసుకుంటూ ఉండండి. రాజయోగం నేర్చుకుంటున్నాం కదా, మేము సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యంలో వెళ్తాము, దీంతో అక్కడ సుందరమైన భవనాలు కట్టుకుంటాము, ఫస్ట్ క్లాస్ అయిన వస్తువులు ఉంటాయి, శరీరం కూడా చాలా సుందరంగా నిరుగే శరీరం ఉంటుంది. ఈ ఖుషిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినా విసుగు చెందకూడదు. దానికోసం ప్రయత్నాలు, మందులు ఇవ్వాలా, ఏం చేయాలో చెయ్యండి, కానీ దాంతో విసుగు చెంది మీరు చిరాకు అది మీలో రాకూడదు. కొంచెం దాన్ని ఓర్చుకోవాలి అని చెప్తున్నారు బాబా, విసుగు చెందకుండా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? పరచింతన చేసే ఒక్కటి బాబా చెప్తున్నారు, బాబా పరివారం, ఈ రెండింటి సాంగత్యం ఉండాలి. మీరు ఇంట్లో కూర్చొని మురళి చదువుకుంటా అంటే అవ్వదు, సంఘటనలో రావాలి. సెంటర్ వాతావరణం, బీకే పరివారం మధ్య కూర్చొని మురళి వింటే ఇంకా బాగుంటుంది. రెండవది, పరివారంలో వస్తూ కూడా పరచింతన చేసేవాళ్ళు, చాడీలు చెప్పేవాళ్ళు, తగిలించేవాళ్ళు, మనల్ని బాబా నుండి, బాబా సేవ నుండి దూరం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళ నుండి. అది కూడా గమనిక కలిగిస్తున్నారు బాబా. అలాగని మీరు దూరంగా ఉండకండి. అలాంటి వ్యక్తుల మధ్య వచ్చేదానికన్నా నేను ఇంట్లో కూర్చుంటే మంచిది, అలా కూడా ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. ఇంకా వరదానాలు ఏం చెప్తున్నారు? డబల్ ఎయిట్ స్థితి ద్వారా ఎగిరే కళల్లో వెళ్ళే సర్వ ఆకర్షణ ముక్తులుగా తయారైపోండి. ఏ బరువు మిమ్మల్ని కిందకు ఆకర్షించకూడదు, అలా తయారవ్వండి. ఎక్కడ ఆకర్షణ, ఎక్కడ పాత సంస్కారాల బరువు, వాయుమండలం బరువు ఏది కూడా మిమ్మల్ని లాగకుండా ఉండేలాగా తయారవ్వండి. ఎప్పుడైతే ఆకర్షణ ముక్తులుగా డబల్ ఎయిట్గా తయారవుతారో అప్పుడే సంపూర్ణం కాగలరు. స్నేహం యొక్క అయస్కాంతంగా అయిపోండి. దాంతో మిమ్మల్ని గ్లాని చేసేవారు కూడా మీ సమీపానికి వచ్చే స్నేహ పుష్పాల యొక్క వర్షం కురిపిస్తారు చెప్తున్నారు బాబా. ఇంకా
ఇప్పుడు అయ్యే యోగంలో 5 నిమిషాలు కంప్లీట్గా బాబా లవ్లో లీనమైపోయాను. నేను నాది అనేది లేదు. బాబా 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 తప్ప నాకు ఇంకేం కనిపించట్లేదు. పూర్తిగా బాబా ప్రేమ యొక్క కిరణాల సాగరం లోతులో వెళ్ళిపోయినంత అనుభూతి చేస్తున్నాను. లీన స్థితిలో ఉన్నాను అని అనుభవం చేయండి. ఓం శాంతి. ఈ గురువారం నాడు ఉదయం 8:30 నుండి కూడా మురళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒకవేళ భోగ్ ముందు పెడితే ముందు ఉంటుంది, లేదంటే 9:30 నుండి చుట్టెలబై క్లాస్ స్టార్ట్ అవుతుంది. అన్నయ్య బుధవారము రేపు నైటే ఇక్కడికి వచ్చేస్తున్నారు. అంటే ఇంకో సెంటర్ నుండి ఎక్కడి నుండో వచ్చి క్లాస్ చేయడం అనేది కాదు, ఇక్కడే వచ్చి ఉంటున్నారు అన్నయ్య. అందుకని అన్నయ్య లేట్ అవుతారేమో అని ఆలోచించి లేట్గా రాకండి. 9:30 అంటే అన్నయ్య మురళీ క్లాస్ నుండి కూడా మనకి రెడీగానే ఉంటారు. 9:30 నుండి అన్నయ్య క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా క్లాసు యోగం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత అందరికీ గురువారం భోగు ప్లేట్లో ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నము. ఇది గురువారం నాడు ప్రోగ్రాం. ఎవరు మిస్ అవ్వద్దు. ఎవరైనా ఇంకా బీకే పరివారం ఉంటే రాని వాళ్ళు, మీకు దగ్గర బాగా పరిచయంలో స్నేహంగా మీరు ఎవరితో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా తెలియచేసి రమ్మని చెప్పండి బట్టికి. ఓం శాంతి. जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे, जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे। ज्ञान सूर्य ज्ञान सूर्य और ज्ञान चंद्रमा के हम ज्ञान सितारे, हम हैं ज्ञान सितारे। जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे, जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे। सूर्य और ज्ञान चंद्रमा लगा लगा कर विश्व की चक्कर, ज्ञान सितारे तरास रहे हैं, ज्ञान तार में मोती जड़कर आशा के दीपक, आशा के दीपक हम उनके वो निश दिन हमें निहारे, निश दिन हमें निहारे। जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे, जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे।
नहीं होगी किसी को प्रभु पालना में हम हैं पले। खोज खोज कर दुनिया हारी, पाँव में अब तो पड़ गए छाले। अपना ही नहीं हो, अपना ही नहीं बल्कि वो तो सबके हैं पालनहारे। वो है सबके सहारे, जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे। जिसे खोजती सारी दुनिया वो बैठा सामने हमारे।